హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కన్వర్షన్స్ ఫ్రమ్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ టు అదర్ అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో ఆ యూనిట్స్ని వేరే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కిందకి మార్చాలి. దట్ మీన్స్ ఒకసారి చూడండి, సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని మనం స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పుకున్నామండి. అయితే సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో ఉన్న యూనిట్స్ని మనం ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు. అలాగే ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ నుంచి ఎఫ్పిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి, వర్క్ డన్ యొక్క యూనిట్స్ని సిజిఎస్ సిస్టమ్ నుంచి ఎంకేఎస్ సిస్టమ్కి కన్వర్ట్ చేయండి అని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ అయితే ఉంది. నాట్ ఓన్లీ వర్క్ డన్ అండి, ఇంకా ఏమైనా యూనిట్స్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి, సెంటీమీటర్ ఉంది. సెంటీమీటర్ అనేది సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో క్వాంటిటీ అయితే ఈ సెంటీమీటర్ని మనం ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో రాస్తే అది మీటర్ అని మనం రాయాలి. అదే ఈ ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ నుంచి మనం ఎఫ్పిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్కి సెంటీమీటర్ని మారిస్తే పౌండ్స్, దాన్ని ఏమంటారు, ఫీట్స్ అనొచ్చు. ఇవి లెంత్ యొక్క యూనిట్స్ అండి. లెంత్ అనేది ఒక క్వాంటిటీ అంటే ఆ లెంత్ యొక్క యూనిట్స్ను మనం సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో సెంటీమీటర్స్ అంటాం, ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో మీటర్స్ అంటాం, అలాగే ఎఫ్పిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో ఫూట్స్ అంటాం. అయితే ఇప్పుడు ఈ జీ అంటే ఏంటండి సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో? చూడండి క్లియర్గా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిజిఎఫ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో సెంటీమీటర్, గ్రాము, సెకండ్, అలాగే మీటర్, కిలోగ్రామ్, అలాగే సెకండ్, అలాగే ఫూట్స్, పౌండ్స్, అలాగే సెకండ్స్. మీరు ఒకసారి ఇంకా క్లియర్గా చూసుకుంటే చూడండి, ఈ మూడు సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లోనూ మనకి కామన్గా ఉండేది సెకండ్స్ అండి. అలాగే మిగిలిన రెండు క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో లెంత్కి సంబంధించిన క్వాంటిటీస్ సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో సెంటీమీటర్స్ అంటాం, ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో మీటర్స్ అంటాం, ఎఫ్పిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో ఫుట్స్ కింద కౌంట్ చేస్తాం. అలాగే మాస్ని సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో గ్రామ్స్ కింద తీసుకుంటాం, ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో కిలోగ్రామ్స్ కింద తీసుకుంటాం, అలాగే ఎఫ్పిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో పౌండ్స్ కింద తీసుకుంటాం. అయితే ఇవి ఇండివిజువల్ ఫండమెంటల్ క్వాంటిటీస్. అట్లా కాకుండా మనకి డెరైవ్డ్ క్వాంటిటీస్లో ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అయితే ఇలా ఇచ్చాడనుకోండి, వీటిని కూడా మనం ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్ నుంచి ఇంకో సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కిందకి కన్వర్ట్ చేయాలి. అది ఎలాగో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని అడుగుతాడు, ఈ ఎగ్జాంపుల్ అనేది ఒకసారి చూడండి. కన్వర్ట్ 1 జౌల్ వర్క్ ఇంటూ ఎరిక్స్ అన్నాడండి. జౌల్ అనేది మనకి ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అండి. జౌల్ అనేది మనకి ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ఎంకేఎస్. అలా ఎరిక్స్ అనేది మనకి సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. అయితే మనం ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ కింద ఎలా మార్చాలి అనేది ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ డన్కి మనకి ఫార్ములా ఏంటండి, వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మనకి ఫోర్స్కి యూనిట్స్ న్యూటన్, అలాగే డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ మీటర్స్. అయితే మనం ఒకసారి కనుక ఈ న్యూటన్ మీటర్స్ అనేది కాకుండా మనం ఆ మ్యాథమెటికల్ ఫార్ములా ద్వారా ఈ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ అనేది రాద్దాం. చూడండి, ఫోర్స్ ఈక్వల్ టు
మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అలాగే డిస్ప్లేస్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది మనకి డిస్ప్లేస్మెంట్. అయితే వీటికి మనం యూనిట్స్ అనేది రాద్దాం. చూడండి, మాస్ అంటే కేజీస్, యాక్సిలరేషన్ అంటే మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్, అలాగే డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్స్. ఇప్పుడు టోటల్గా మనకి యూనిట్స్ ఏమవుతాయండి, కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది మనకి యూనిట్స్ అయితే ఇప్పుడు వీటిని మనం సెంటీమీటర్స్లోకి మార్చాలండి. అంటే సెంటీమీటర్స్, గ్రామ్స్, సెకండ్స్లోకి మార్చాలి. ఒకసారి చూడండి, కేజీ అంటే మనకి ఎన్ని సెంటీమీటర్స్ అండి, 1000. సారీ అండి, కేజీ అనేది మనకి దేని క్వాంటిటీ అండి, మాస్ యొక్క క్వాంటిటీ. అయితే సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో మనకి కేజీ యొక్క యూనిట్స్ ఏంటండి, గ్రామ్స్. సో ఈ ఒకసారి చూడండి, కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా. అయితే ఈ కేజీస్ని మనం గ్రామ్స్లోకి మారిస్తే ఒక కేజీకి ఎన్ని గ్రామ్స్ ఉంటాయండి, 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్. అలాగే మీటర్ని మనం సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో కన్వర్ట్ చేస్తే సెంటీమీటర్స్ కింద కన్వర్ట్ చేయాలి. అయితే ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ ఉంటాయండి, 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సెకండ్స్ సిజిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో కానీ, ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో కానీ, ఎఫ్పిఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో కానీ ఎక్కడైనా సరే సెకండ్ యొక్క యూనిట్స్ సెకండ్స్ ఏనండి. సో సెకండ్ స్క్వేర్. అయితే 1 స్క్వేర్ క్వాంటిటీ వేస్తామని 1 సెకండ్ స్క్వేర్. అయితే ఇప్పుడు మనం వీటిని పవర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. చూడండి, 1000 అంటే మనం 10³ గ్రామ్స్ వేయచ్చు. అలాగే 100 సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఒకసారి దీన్ని చూడండి, 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100 వేస్తాం కాబట్టి అప్పుడు మనకు టోటల్ 4 zeros అవుతాయి. అప్పుడు దీని వాల్యూ 10⁴ సెంటీమీటర్స్ స్క్వేర్ అయిద్దండి. అయితే ఇప్పుడు మనం కనుక చూస్తే 10⁴ సెంటీమీటర్ స్క్వేర్ డివైడెడ్ బై సెకండ్ స్క్వేర్. ఇప్పుడు మీరు ఒకసారి కనుక క్లియర్గా చూస్తే మనం యూనిట్స్ అనేది కన్వర్ట్ చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి ఈ గ్రామ్స్ సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మనకి 1 ఎర్గ్ అండి. ఎర్గ్ యొక్క మనం ఈ మొత్తాన్ని కలిపి ఎర్గ్ అంటాం అన్నమాట. గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ని మనం ఎర్గ్ అంటాం. అయితే ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మనం విడిగా రాద్దాం. చూడండి, ఇప్పుడు 10⁻³ ఇంటూ 10⁻4 ఇంటూ అంటే నేను వాల్యూస్ అన్నీ ఒక పక్కన, యూనిట్స్ అన్నీ ఒక పక్కన రాస్తాను. చూడండి, 10⁻³ ఇంటూ 10⁻4 డివైడెడ్ బై ఈ సెకండ్కి మనకి వాల్యూ అనేది 1 కదండి, 1 ఇంటూ గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ డివైడెడ్ బై సెకండ్ స్క్వేర్. ఇది ఎర్గ్ అండి, దీన్ని ఎర్గ్స్ అంటాం, ఎర్గ్. అయితే ఇప్పుడు దీన్ని ఇంకొంచెం సాల్వ్ చేద్దాం. చూడండి, మనం 10⁻³ ఇంటూ 10⁻4 అంటే మనకి బేస్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్ వాల్యూస్ యాడ్ అవుతాయి. 10⁻7 డివైడెడ్ బై 1 అంటే 10⁻7. ఇప్పుడు వీటిని మనం గ్రామ్ సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే మనకి ఎర్గ్స్ అండి, ERGS ఎర్గ్స్. అదండి మనకి వాల్యూ. అదే అండి మనకి 1 జౌల్ ఈక్వల్ టు 1 జౌల్ ఈక్వల్ టు 10⁻7 ఎర్గ్స్. గుర్తుపెట్టుకునండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని చాలాసార్లు అడిగాడండి ఈ క్వశ్చన్ని. 1 జౌల్ ఈక్వల్ టు హౌ మెనీ ఎర్గ్స్ అని. మీకు అప్పటికప్పుడు గుర్తు రాకపోయినా సరే మీరు డెరైవ్ చేసుకొని మరి ఇది సాల్వ్ చేయొచ్చండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇప్పుడు మనం ప్రిఫిక్స్ సింబల్స్ అంటే మనకి ఉంటాయి కదండి, 10⁻2 అంటే 100 అని, 10⁻3 అంటే 1000 అని, 10⁻4 అంటే 10,000 అని మనం సింపుల్గా చెప్తాం. అయితే వాటికి మనకి కొన్ని వాల్యూస్ ఉంటాయండి, వాటి గురించి చూద్దాం. చూడండి, ఫస్ట్గా మనం 0తో స్టార్ట్ చేస్తే లైక్ ఏ నెంబర్ సిరీస్.
నెంబర్ లైన్ తెలుసు కదండి మీకు. ఇట్లా ఒక నెంబర్ లైన్ అనేది ఉంటే ఇక్కడ 0, 1, 2, 3, 4, 5, 6 అలాగే ఇటు వస్తే -1, -2, -3, -4 సో అని ఇలా ఉంటాయి. సో అని ఇలా ఉంటాయి. ఇది మనం నెంబర్ లైన్ అంటాం. అలాగే మనకి ఈ ప్రిఫిక్స్ సింబల్స్ కూడా కొన్ని నెంబర్ లైన్స్ ఉంటాయండి. అంటే ఒక నెంబర్ లైన్ పద్ధతిలోనే మనం నేర్చుకుందాం. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే 0. ఈ 0కే ఏదైనా సరే ఈ జీరోకే పవర్స్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 తర్వాత మనం అంటే చూడండి ఇంకొకసారి 10 పవర్ 0 అంటే ఎంతండి 10 పవర్ 0 అంటే మనకి వాల్యూ వచ్చేసి 1. అలాగే 10 పవర్ 1 అంటే మనకి 10. అలాగే 10 పవర్ 2 అంటే మనకి వాల్యూ 100. అలాగే 10 పవర్ 3 అంటే 1000. 10 పవర్ 4 10,000. 10 పవర్ 5 ఎంతండి 1 lakh. ఇటు వస్తే 10 పవర్ -1 ఏమైందండి మనకు వాల్యూ ఏమైందండి 10 పవర్ మైనస్ అంటే 10 ఇన్వర్స్. సింపుల్గా చెప్పాలంటే 10 ఇన్వర్స్ అంటే ఏంటంటే 1/10. చూడండి ఇక్కడ డిస్ప్లే మీద కనపడుతున్నాయి మనకి 1తో స్టార్ట్ చేద్దాం. చూడండి 1 ఇక్కడ 1 ఉంది. 1 ఓకే. అయితే 10ని మనం ఏమంటామంటే 10 పవర్ 1గా రాసుకోవచ్చు. చూడండి 10 పవర్ 1గా రాసుకోవచ్చు. అండ్ 10ని మనం డెకా అంటాం. అలాగే 100ని మనం హెక్టో అంటాం. అలాగే 1000ని కిలో అంటున్నాం. అలాగే మెగా 10 పవర్ 6ని మనం మెగా అంటున్నాం. అలాగే 10 పవర్ 9ని మనం గీగా అంటున్నాం. గీగా. అలాగే 10 పవర్ 12ని మనం టెరా అంటున్నాం. టీ సింబల్తో ఇంటిమేట్ చేస్తున్నాం. అలాగే 10 పవర్ 15ని పేటా అంటున్నాం. క్యాపిటల్ పీతో ఇంటిమేట్ చేస్తాం. అలాగే 10 పవర్ 18ని మనం ఎక్సా అంటున్నాం. క్యాపిటల్ ఈతో ఇంటిమేట్ చేస్తాం. అలాగే 10 పవర్ 21 10 పవర్ 24 ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యోటా అంటాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యోటా IOTA యోటా అంటాడు. మనకి ఆప్షన్స్లో 10 పవర్ 18 10 పవర్ 21 అలాగే 10 పవర్ 24 అలాగే 10 పవర్ 30 ఇలా ఇస్తే ఒకసారి కనుక మనం చూసుకుంటే 10 పవర్ 18ని మనం ఏమంటామండి ఎక్సా అంటాము. అలాగే 10 పవర్ 21ని మనం ఏమంటామండి జటా అంటాము. అలాగే 10 పవర్ 24ని మనం ఏమంటాం యోటా అంటాం. అలాగే 10 పవర్ 30ని ఏమంటామంటే మనం క్వేటా అంటాం. అయితే ఈ 10 పవర్ 24 మనకు ఆన్సర్ అండి యోటా. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనల్ని అడిగే అవకాశం ఉంది. సరే ఇవన్నీ 10 పవర్ పాజిటివ్ వాల్యూస్ అయితే మరొకసారి మనం నెగిటివ్ వాల్యూస్ కూడా చూద్దాం. చూడండి 10 పవర్ -1 10 పవర్ -2 చూడండి 10 పవర్ -1 అంటే 0.1. సింపుల్గా చెప్పాలంటే 1/10ని 10 పవర్ -1గా రాసుకోవచ్చు. అలాగే 2/10ని మనం 10 పవర్ -2గా రాసుకోవచ్చు. ఇది మనకి ఇట్లా పోతూ ఉంటుంది. అలాగే 10 పవర్ 30ని -30ని 30/10 30/10గా రాసుకోవచ్చా అంటే రాసుకోకూడదండి. ఎందుకంటే యాక్చువల్గా మనకి డినామినేటర్లో ఉన్న వాల్యూని మనం న్యూమరేటర్లో ఉన్న వాల్యూకి అంటే తక్కువ ఉండాలి. వన్స్ అట్లా డినామినేటర్లో ఉన్న వాల్యూ కంటే న్యూమరేటర్లో ఉన్న వాల్యూ ఎక్కువైతే అప్పుడు మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో మనకి ఇట్లా అంటే 0.1 0.001 అలాగే 0.0001 ఇట్లా రాసుకోవడం చాలా బెటర్ అండి మనకి. అయితే ఒకసారి కనుక మనం వీటి వాల్యూస్ కనుక చూసుకుంటే
డెసి అంటే మనం 10 పవర్ 2ని డెకా అంటే 10 పవర్ -2ని డెసి అంటాం. అలాగే చూడండి డిఫరెన్సెస్. 10 పవర్-3ని మనం సెంటి అంటే మనం 10 పవర్+3ని కిలో అంటున్నాము. అలాగే 10 పవర్-5ని 10 పవర్-6ని మనం మైక్రో అంటే, ఇక్కడ 10 పవర్-6ని మనం మెగా అంటే, అక్కడ 10 పవర్-6ని మైక్రో అంటున్నాం. ఈ ఫోటో అనేది సేవ్ చేసుకోనండి, మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఇదండి ఈరోజు క్లాసు. మనం నెక్స్ట్ క్లాస్ నుంచి వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, దీనికి సంబంధించిన ఇది చాలా చిన్న చాప్టర్, దానికి సంబంధించిన క్లాస్ అనేది ఒక వీడియోలో కంప్లీట్ చేసేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్